నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మీద, డెరివేటివ్స్ మీద సెబీ పెద్ద యుద్ధమే చేస్తుంది. నిన్న మొన్న ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టపోతున్నారంట ఈ చిన్న చిన్న ట్రేడర్స్ అంతా కూడా. అంటే దీనికి సంబంధించి సెబీ చైర్పర్సన్ గారు కూడా, ఆవిడ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏంటి అసలు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ యొక్క ఆప్షన్స్ దీని మీద? అసలు అంటే వాళ్ళ కన్సర్న్స్ కూడా కరెక్టేనండి. అంటే ఇప్పుడు మన ఎకానమీ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఒక 5 ట్రిలియన్, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ మనం రీచ్ అయ్యాము. సో ఒక 3 yearsలోని ఒక 5 ట్రిలియన్ అవుదాము, తర్వాత లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అవుదాము అనే టైంలో ఈ క్యాపిటల్ మార్కెట్స్ చాలా మంచి రోల్ ప్లే చేస్తాయండి. సో ఆల్ టుగెదర్ ఈజ్ లింక్డ్ విత్ ద క్యాపిటల్ మార్కెట్. అంటే ఒక ఫార్మేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేది పబ్లిక్ సేవింగ్స్ కానీ ఇక్కడికి వచ్చినట్లయితే కార్పొరేట్స్ ఇంకొంచెం బాగా డెవలప్ అయ్యి, యాక్టివిటీస్ ఎక్కువయ్యి, జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడము, ఆ తర్వాత మనకి జీడిపి గ్రోత్ పెరగడం, ఇవన్నీ లింక్డ్ అండి. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఫార్మేషన్లోనే మనకి లింక్. దీనికి క్యాపిటల్ మార్కెట్స్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఈ సేవింగ్స్ ఏవైతే పోయాయో, తను అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేడం చెప్పేది ఏంటంటే, సెబీ చైర్మన్ ఏదైతే ఈ 50,000 crores 60,000 crores అసలు సేవింగ్స్ లో రావాల్సినవి అవి ఎక్కడికి రావచ్చండి? మేబీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రావచ్చు, డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వచ్చేవేమో, లేదు IPO లోకి వచ్చేవేమో, ఇంకేదైనా బెటర్ ప్రాఫిటబుల్ అంటే ఎకానమిక్ గానీ మీకు గానీ పనికొచ్చే విధంగా ఈ 60,000 crores గానీ వచ్చినట్లయితే మనకి నెక్స్ట్ లెవెల్ కి ఎకానమీని తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ విధంగా ఈ 50,000 crores సేవింగ్స్ లోకి రాకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ, IPOs కానీ, ఇలాంటి ప్రోడక్ట్స్ స్టాక్స్లోకి కానీ రాకుండా ఇలా డబ్బులు పోగొట్టుకోవడం అనేది ఇది చాలా మ్యాక్రో కన్సర్న్. ఇది చిన్న విషయం కాదు. ఇది అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది మన ఎకానమీ అంతా కూడా. ఒక నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీగా, లేకపోతే ఒక లార్జెస్ట్ ఎకానమీగా అయ్యే ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఈ విధంగా సేవింగ్స్ అనేవి మన పోగొట్టుకోవడము అన్నెసరీగా అనేది ఒక సెట్ బ్యాక్ ఫర్ ఎకానమీ. ఇండియాకి ఇది చాలా సెట్ బ్యాక్ అని చెప్పి ఆమె చాలా కన్సర్న్స్ అయితే చెప్తుందండి. దానికి తగ్గట్టుగా వాళ్ళ రిపోర్ట్స్ కూడా, వాళ్ళ దగ్గర డేటా అంతా ఉంటుంది కదండి. వీ కెనాట్ సే దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ అ వెరీ కరెక్ట్ డేటా వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఎవ్రీ 10 members లో 4 members ఇన్వెస్టర్స్ అందరూ కూడా 30 years బిలో, అందరూ కూడా యంగ్ ఇన్వెస్టర్స్ అండి. ఇప్పుడు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నామని ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కూడా 30 years బిలో వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో అది కూడా ఆమె బిగ్గెస్ట్ కన్సర్న్ గా చెప్తున్నారు. సో ఈ అమౌంట్ అంతా పోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం చాలా దీనికి సంబంధించి ఫైనల్ గా వాళ్ళ కంక్లూజన్కి అయితే వచ్చారండి. దీన్ని ఆపేద్దాము ఎట్లయినా, ఇది ఇంకొక టర్న్ గా వెళ్తుంది అని చెప్పేసి. సో వాళ్ళు సజెస్ట్ చేసేవి కొన్ని ఒక 7 measures సజెస్ట్ చేశారు. ఒక కన్సల్టేషన్ పేపర్ కూడా వాళ్ళ ముందుకైతే క్లారిటీగా వచ్చింది. అంటే ఇవి చేసి ఈ విధంగా ఆపుదాం అనేది. సో మేబీ ఇవి ఫ్యూచర్ లో నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేయొచ్చండి, ఫేజ్ వైజ్. ఒకేసారి ఇప్పుడు మనం ఏమైతే మెజర్స్ చెప్తున్నామో అవి ఒకేసారి కాకపోయినా ఫేజ్డ్ మేనర్ లో చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ సైజెస్, రీటైలర్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ తగ్గించాలి అంటే కాంట్రాక్ట్ సైజ్ పెంచామనుకోండి ఒక 20 లక్షలకి, చాలా మంది అక్కడే ఫిల్టర్ అయిపోతారు. సో ఇది ఎలాగ STTs అయితే ఆల్మోస్ట్ పెంచారు, దానికి ఎవరు భయపడట్లేదు. సో ఇప్పుడు ఆమె చాలా రోజుల నుంచి స్టేట్మెంట్స్ చెప్తుంది, అసలు ఏమైనా తగ్గుతుందా, అసలు F&O ట్రేడింగ్ అనేది అసలు తగ్గడం లేదు, అది పెరుగుతూనే ఉంది ఇయర్ కి. సో నౌ దే వాంటెడ్ టు గో ఫర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్దామని, ఈ రీటైల్ పార్టిసిపేషన్ తగ్గించాలంటే 20-30 lakhs వరకు కాంట్రాక్ట్ సైజెస్ గానీ చేస్తే ఈ రీటైల్ పార్టిసిపేషన్, తర్వాత ఆప్షన్ ప్రీమియం ని అప్ ఫ్రంట్ లోనే తీసుకోవాలి. అంటే మీరు ఆప్షన్స్ బై చేయాలంటే ముందు మీరు బై చేసి, అంటే పే చేసి మీ అకౌంట్ లో వాళ్ళకి పే చేసి వెళ్ళాలి. సో అప్ ఫ్రంట్ బేసిస్ లోనే ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఒకటి చేశారండి. తర్వాత నియర్ మంత్ ఎక్స్పైరీ దగ్గర ఎక్కువ ట్రేడింగ్ అక్కడే జరుగుతుంది, ఎక్స్పైరీస్ దగ్గర ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది కానీ కాబట్టి అక్కడ ఏమైనా మార్జిన్స్, ఎక్స్పైరీ నియర్ ఉన్న కాంట్రాక్ట్స్ దగ్గర ఏమైనా మార్జిన్స్ ట్వీక్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఆప్షన్స్ అంటే వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ కూడా ఇన్ని లేకుండా
లేకుండా ఎక్స్పైరీ ఇన్ని ఎక్స్పైరీలు లేకుండా మేబీ 1 or 2 తగ్గించేద్దాం అనేది ఒకటి ఉందండి. తర్వాత ఈ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది బాగా ఫ్యూచర్స్ లో వాటిలో తీసుకుంటున్నారు. ఈ క్యాలెండర్ స్ప్రెడ్ కి వచ్చే బెనిఫిట్స్ తగ్గిద్దాము అనేది ఒకవైపు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ స్ట్రైక్ ప్రైజెస్ చాలా ఉంటాయండి మనకి 50-50లో కూడా నిఫ్టీలో చాలా స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. ఈ స్ట్రైక్ ప్రైజెస్ కూడా రేషనలైజ్ చేసేద్దాము, ఇన్ని స్ట్రైక్ ప్రైజెస్ లేకుండా రేషనలైజ్ చేద్దాం, ఇలా చాలా వరకు ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా ఈ మెజర్స్ అన్ని దగ్గర పెట్టుకుంటున్నారండి. ఇందులో ఒకటి మేబీ 1 by 1 స్లో ఫేజ్డ్ మేనర్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టుగానే మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా గమనించుకుంటూ రీటైలర్ ట్రేడర్స్ ఏ విధంగా ట్రేడింగ్ ఎవరైతే సీరియస్గా వీళ్ళు చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఒకసారి వాళ్ళ క్యాపిటల్ విషయంలో రిస్క్ మేనేజ్మెంట్ విషయంలో అయితే ఒకసారి ఇంకొక స్ట్రాటజీ డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా కొంచెం అప్లై చేసుకుంటే బాగుంటుందండి ఈ చేంజెస్కి తగ్గట్టుగా. బట్ ఫైనల్గా అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ తక్కువ ఈ అంటే 30 years బిలో వాళ్ళు ఎస్పెషల్లీ ఎందుకు ట్రేడింగ్లోకి వస్తున్నారు అనేది మనము రీజన్స్ అనేవి చాలానే మనకి కనిపిస్తుందండి. ఫస్ట్ రీజన్ అంతా మాట్లాడుకునేది ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ అ గోల్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఐ నీడ్ టు హ్యావ్ 10 crores షార్ట్ టర్మ్లోనే. అంటే ఒక 5 years లోనే కోట్లు సంపాదించేద్దాం, మేము 5 years లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మేము ఇలా ఎవ్రీ డే ఆఫీసులకు వెళ్ళి ఆ శాలరీలు తెచ్చుకొని లేకపోతే ఇలా మనీ గురించి మేము వర్రీ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేకుండా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఓ 10 years లోనే లేకపోతే ఒక 5 years లోనే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఆ 10 crores 5 crores ఉంది అది తొందరగా అచీవ్ చేసేయాలనేది బాగా ఈ యంగర్ జనరేషన్లో మనకి కనిపిస్తుందండి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువైంది అందరి దగ్గర కూడా ఇన్కమ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ అవుతుంది, ఇంజనీర్ అవగానే బయటికి రాగానే ఒక 6 lakhs 10 lakhs ప్యాకేజ్ మినిమం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండట్లేదు. అప్పట్లో ఏంటంటేనండి పేరెంట్స్ ని చూసుకోవాలి. మా దగ్గరకు వస్తున్న ప్రతి క్లయింట్ మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీ పేరెంట్స్ మీ మీద ఫైనాన్షియల్ గా డిపెండెంటా అని అడుగుతాం. మా దగ్గరకు వచ్చిన 99% లో లేదు మేడం, మా పేరెంట్స్ ఫైనాన్షియల్ గా మా మీద డిపెండెంట్ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళకు ఒక ఇన్కమ్ ఉంది. అంటే వీళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు కదండి. పేరెంట్స్ వైపు నుంచి ఉండట్లేదు, ఫ్యామిలీ వైపు నుంచి ఉండట్లేదు, అండ్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ సో లేట్. సో ఈ రెస్పాన్సిబిలిటీ నెలకు వచ్చే 1-2 లక్షల రూపాయలు ఈ విధంగా డిస్పోజబుల్ ఇన్కమ్ చేతిలో ఉంటుంది కదండి, మనీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయంటే 10 లక్షలు రిస్క్ తీసుకుంటున్నారు. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలియకపోవడము, ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ సగం అంటే అంటే అవేర్నెస్ లేదు అని చెప్పలేము. బికాస్ ఆఫ్ వీడియోస్ అండ్ ఆల్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ట్రేడింగ్. అలానే చాలా వరకు నేర్చుకుంటున్నారు, అంటే డిఫరెంట్ గా ఏదో క్లాసెస్ కు వెళ్ళి ఆన్లైన్ క్లాసెస్ కు వెళ్ళి నేర్చుకుంటున్నారు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి, ఈ ట్రేడింగ్ అంతా కూడా అది మైండ్ గేమ్ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ స్ట్రాటజీస్. మీరు 20,000 పెట్టి 30,000 పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి నేర్చుకున్న అవన్నీ కూడా ఎమోషన్స్ కంట్రోల్ గానీ మీకు లేకపోతే ఈ ఏ స్ట్రాటజీస్ కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. అదంతా కూడా ఆ స్టెబిలిటీ, ఆ కన్సిస్టెన్సీ, ఆ డిసిప్లిన్, ఆ కంట్రోల్, ఆ పేషెన్స్ ఇవన్నీ రావాలి అంటే కొంత టైం పడుతుందండి. వీళ్ళకి ఏంటంటే ఇలా పెట్టగానే అలా డబ్బులు వచ్చేయాలి. సో దీంతో ఒకసారి లాస్ రాగానే మళ్ళీ లాస్ వచ్చింది కదా, దాని నుంచి మనం సంపాదించుకోవాలి. సో మాకు వచ్చిన రీసెంట్ కాల్స్ కూడా ఇలానే ఉంటాయి, మేడం నా దగ్గర ఒక 6 lakhs పోయాయి, నేను ఎలా దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ ట్రేడింగ్ టిప్స్ చేసి మళ్ళీ స్ట్రాటజీస్ చేసి ఆ 6 లక్షలు పోగొట్టుకున్నవి మళ్ళీ నేను ఎలా తెచ్చుకోవాలి. ఈ టెండెన్సీ కూడా కొంచెం వాళ్ళని బాగా హర్ట్ చేస్తుందండి. సో అక్కడే పోగొట్టుకున్నాము అక్కడే తెచ్చుకోవాలి అనే ఈ రకమైన యాటిట్యూడ్ తోని దాంట్లో డెప్త్ కి ఇంకొంచెం వెళ్ళిపోతున్నారు. కొంతమంది లోన్స్ తెచ్చుకొని చేసేస్తున్నారు. సో లైక్ దట్ వాళ్ళ ఫైనాన్షియల్స్ అన్ని కూడా చాలా వరకు అది పర్సనల్ గా ఇంపాక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సెబీ చైర్మన్ చెప్పినట్టుగా ఎకనామికల్ గా కూడా మ్యాక్రో థింగ్స్ కూడా ఇది ఫైనల్ గా ఎఫెక్ట్ చేసేటట్టుగా వీళ్ళు చేస్తున్నారండి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మేమిచ్చే ఒక సలహా ఏంటంటే మీరు ఎంతైతే ట్రేడింగ్ చేస్తున్నారో దాని ఈక్వల్ అమౌంట్ ఒక స్టాక్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. సో దట్ ఒకవేళ ఇక్కడ డబ్బులు పోయినా అక్కడైనా కనీసం
ఇక్కడ 1,00,000 పెడితే అక్కడ కూడా 1,00,000 పెట్టండి ఒక మ్యూచువల్ ఫండ్స్ లో. సో దట్ ఏమవుతుందంటే ఇక్కడ 1 lakh పోగొట్టుకున్న మీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు కనబడేటప్పటికి ఫైనల్ గా యూ విల్ రియలైజ్ దట్ ఓకే అట్లీస్ట్ ఈ డబ్బులైనా మనకి మిగిలాయి అనేది మనకి తెలుస్తుంది. సో సీ దట్ డోంట్ కీప్ ద ఎంటైర్ అమౌంట్ ఇన్ టు ట్రేడింగ్, కీప్ సమ్ అమౌంట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ ఉంది, తర్వాత స్మాల్ కేస్ ఉంది, డైరెక్ట్ డిమాట్ అకౌంట్ లో మంచి స్టాక్స్ ని మీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో deviate some amount into other products so that you can control this habit of doing trading. Thank you so much, Madhuri garu. Thank you.